హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 8వ భాగం. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది, జరుగుతుంది సరిపోవటం లేదా? ఇంకా ఎక్కువ డోస్ కావాలా ఏంటి అని కన్నింగ్ స్మైల్తో అడిగాడు రుద్రాక్ష్ మాటలకి దక్ష ఆవేశంగా పైకి లేచి రుద్రాక్ష్ చెంప మీద గట్టిగా కొట్టి తనని తాను చూసుకుంది. కానీ విచిత్రంగా తన శరీరం మీద రాత్రి ఏ డ్రెస్ అయితే వేసుకొని ఉందో ఆ డ్రెస్ ఉండటంతో ఆశ్చర్యపోయి రుద్రాక్ష వైపు అనుమానంగా చూస్తుంటే రుద్రాక్ష తన చెంప మీద చేయి పెట్టుకొని ఎర్రబడిన కళ్ళతో దక్ష వైపు కోపంగా చూస్తున్నాడు, చంపేసేలా. అయినా కూడా పట్టించుకొని దక్ష రాత్రి నువ్వు నన్ను అని కళ్ళు వర్షిస్తూ ఉంటే తడబడుతూ అడిగింది దక్ష. రాత్రి ఏం జరిగిందో గుర్తుకు లేదా? గుర్తుకు లేకపోతే గుర్తు చేసుకో, అంతేకాని ఇంకొకసారి నా మీద చేయి చేసుకున్నావంటే చంపేస్తాను. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే నేను షూటింగ్కి వెళ్ళాలి. నీ వల్ల అనవసరంగా నా షూటింగ్కి బ్రేక్ వేసుకోలేను. పో, త్వరగా స్నానం చేసిరా అని తన చేతిని పట్టుకొని లాక్కెళ్ళినట్టే వాష్రూమ్లో వదిలి 5 నిమిషాల్లో నువ్వు ఫ్రెష్ అయి బయటికి రావాలి. లేట్ అయ్యిందంటే 6వ నిమిషం నేనే నీ ముందుకు వస్తాను అని చాలా సీరియస్గా చెప్పి బయట నుంచి డోర్ లాక్ చేసుకుంటే దక్ష ఏడుస్తూ షవర్ ఆన్ చేసుకుని ఆ షవర్ కింద నిలబడింది. సమీక్ష అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దామని ఫోన్ తీసుకుంటున్న రుద్రాక్ష్ తన ఫోన్కి మరోసారి రింగ్ అవ్వటంతో అబ్బా, వీడికి ఇక పనేమీ లేదు, ఆత్రం అసలే ఆగదు అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా కాట్రాజ్, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటే ఎదుటి మనిషి బిజీగా ఉన్నాడని కూడా తెలియదా? ఎందుకురా ఇలా విసిగిస్తున్నావు అని ఫ్రస్ట్రేషన్గా అరిచాడు. అది కాదు సార్, నేను చెప్పేది వినండి అని అంటుంటే రుద్రాక్ష్ బేస్ వాయిస్లో వార్నింగ్ ఇస్తూ, నేను నీ అసిస్టెంట్ని కాదురా, నువ్వు నా అసిస్టెంట్, అది మర్చిపోకు. ఈరోజు షూటింగ్కి వస్తున్నాను నేను, అన్నీ రెడీ చేసి పెట్టు అని అన్నాడు. సార్ అని గుండె జారిపోయినట్టు కాట్రాజ్ గట్టిగా ఆరిస్తే ఆ అరుపుకి ఫోన్ చెవి నుంచి దూరం జరిపిన రుద్రాక్ష్ వీడిని భరించలేకపోతున్నాను అనుకుంటూ తిరిగి చెవి దగ్గర పెట్టుకొని, ఇంకొకసారి ఇలా కానీ అరిచావంటే కాట్రాజ్, నీ గొంతులో నేను నా సినిమా కోసం యూజ్ చేసే కాస్ట్యూమ్లోని కత్తి దిగుతుంది, గుర్తుంచుకో అని పళ్ళు కొరుకుతూ అంటే, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ రుద్రాక్ష్ కోపాన్ని బేస్ చేసుకుంటూ గొంతులో వైబ్రేషన్ని అర్థం చేసుకుని భయంగా సారీ చెప్పి, అది కాదు సార్, నిన్న మీరు షూట్ క్యాన్సిల్ చేయమన్నారు కదా, అందుకని ఈరోజు మీరు షూట్కి రారని చెప్పేశాను. డైరెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ అంటే ఎలా సార్? అస్సలు అవ్వదు కదా. పైగా సార్, దీంతో పాటు మీ మరదలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది, డ్రగ్స్ తీసుకుంటుందని. దాని గురించి చూడరా సార్, తన గురించి బయటికి వస్తే మీ ఫ్యామిలీ పరువు పోతుంది అని అన్నాడు కాట్రాజ్ కన్సర్న్ కొద్దీ. ఏంట్రా కాట్రాజ్, నాకే నీతులు చెప్పేంత రేంజ్కి వచ్చేసావా నువ్వు? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పేది చూస్తూ ఉండరా? నా మరదలు పోలీస్ స్టేషన్లో ఉందని నాకు తెలియదు అనుకుంటున్నావా అని చిరాకుగా అరిచి, ఈరోజు షూట్ లేదన్నావు కాబట్టి ఇంకొకసారి ఫోన్ చేసి విసిగించావంటే రేపు నువ్వు ఫుట్పాత్ మీద ఉంటావు, గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసి, అంటే ఈరోజు కూడా నాకు ఫ్రీనే అన్నమాట. సో డెవిల్, ఇంకొక రోజు ఆడుకోవచ్చు, దానిని దొరికింది అని అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఫ్రెష్ అయిన దక్ష బాత్రూమ్ కట్టుకొని ఆ రూమ్లో డ్రెస్ లేక సైలెంట్గా బెడ్ మీద కూర్చొని జరిగిన దానికి బాధపడుతూ ఉంది. దక్ష మొహం చూస్తుంటే రుద్రాక్ష పెదవులు ఒక పక్కకి సాగాయి. ఆ సంతోషంలోనే, ఏంటి ఇంకా బాత్ చేయకుండా బాత్రూమ్ చుట్టుకుని నన్ను టెంప్ట్ చేయాలనుకుంటున్నావా? ఒక్క రాత్రికి నాకు అంతలా అడిక్ట్ అయిపోయావా? నీ కోరిక నేనెందుకు కాదంటానే అని అంటూ దక్ష మీద చేయి వేయబోయినా
దక్ష ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. శూన్యంలోకి చూస్తున్నట్టు అలానే ఉంటే, నేనేం చేస్తున్నానో కనిపిస్తుందా డెవిల్ నీకు అంటే, కనిపిస్తుంది రాక్షస్. ఆల్రెడీ శరీరాన్ని మలినం చేసేసావు. ఇంకేముంది ఇక్కడ నువ్వు నన్ను బాధ పెట్టడానికి? మహా అయితే ఇంకొకసారి నా మీద దౌర్జన్యం చేస్తావు, నీ కోపం చూపిస్తావు, అంతే కదా అని తలెత్తి సూటిగా రుద్రాక్ష కళ్ళల్లోకి చూస్తూ ఉంది. తన మాటలకి రుద్రాక్ష కళ్ళు ఎర్రబడి, అంటే ఏంటే నీ ఉద్దేశం? నీలా నేను కూడా ఆడపిల్ల మీద నిందలు వేస్తూ తన జీవితాన్ని నాశనం చేసేవాడిలా కనిపిస్తున్నానా అనగానే దక్ష గట్టిగా నవ్వేస్తూ ఉంది. ఎంతలా అంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేంతలా. తన నవ్వు చూసి రుద్రాక్ష మొహంలో మొహం పెట్టి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావేంటి? నేనంటే లెక్కలేదా అంటూ తన బుగ్గ మీద కొరికి, చెప్పు, నీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను అని సీరియస్గా అడిగాడు. పురాణాల్లో రావణుడు అనేవాడు ఒకడున్నాడు కదా, సీత కోసం హద్దులు దాటి ముందుకు వచ్చాడు, సర్వనాశనమైపోయాడు. నా కళ్ళకి నువ్వు అలానే రావణుడి లాంటి రాక్షసుడిలా కనిపిస్తున్నావు రాక్షస్. కాకపోతే నేనేమీ సీతమ్మని కాదు, అంతే తేడా. ఒకటి గుర్తుంచుకో రాక్షస్, నీ అక్కని బాధ పెట్టానని నన్ను ఇంతలా బాధ పెడుతున్నావంటే నువ్వు కూడా నాలాంటి వాడివనే కదా అర్థం. ఐ పిటీ యూ రాక్షస్, ఐ పిటీ యూ. నన్ను బాధ పెట్టాలనుకుని ఎన్నెన్నో చేస్తూ నిన్ను నువ్వే తగ్గించుకుంటున్నావు. ఈ క్షణం నుంచి నా దృష్టిలో నువ్వు కేవలం నా యజమానివి అని, నా జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడివి మాత్రమే అని చెప్పింది. ఓ, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా తెలుసు నేను ఒక రాక్షసుడిని అని, అది కూడా నీ కోసం మాత్రమే అంటూ కన్నింగా నవ్వుతూ, నువ్వు కోరుకున్నట్టే నీ కోరికని తీరుస్తాను అంటూ దక్ష భుజం మీద చెయ్యి వేయబోతే, రాక్షస్ అంటూ కోపంగా చూసింది దక్ష. ఆ కోపాన్ని ఎంజాయ్ చేస్తున్న రుద్రాక్ష్, సరేలే, రాత్రే నీ పని అయిపోయింది కాబట్టి మళ్ళీ టచ్ చేసే ఇంట్రెస్ట్ నాకు కూడా లేదు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే వదిలేవాడిని కాదు, త్వరగా రెడీ అవ్వు అని అన్నాడు తన చేతిని వెనక్కి తీసుకొని. రెడీ అవ్వాలి అంటే నువ్విచ్చే డ్రెస్సెస్ ఉండాలి కదా అని ఫ్రస్ట్రేషన్గా అరిచిన దక్ష మొహం మీద విసురుగా వచ్చి పడింది ఒకసారి. ఆ శారీని చేతుల్లోకి తీసుకుని షాకింగ్ ఫేస్తో రుద్రాక్ష వైపు చూస్తుంటే, త్వరగా కట్టుకొని రెడీ అవ్వు అని చెప్పి మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రుద్రాక్ష్. ఆ చీర చాలా మెత్తగా స్మూత్గా ఉండటంతో, పైగా రుద్రాక్ష్ స్వయంగా శారీ ఇవ్వటంతో అది కలో నిజమో అర్థం కాని దక్ష చేతి మీద గిచ్చుకొని మరీ నిజమని రుజువు చేసుకున్నాక, ఏంటిది, ఈ రాక్షస్ శారీ కట్టుకోమని శారీ ఇచ్చాడు, పైగా పైగా రాత్రి అంటూ బాగా ఆలోచిస్తూ ఏం జరిగిందో సరిగా అర్థం కాక, ఏదైనా కానీ వీడు నన్ను స్పృహలో లేని స్థితిలో కూడా వదలడు కాబట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు అని కన్నీళ్లతో అనుకుంటూ, ఎక్కువ సమయం తీసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడని త్వరగా చీర కట్టుకొని రెడీ అయ్యింది దక్ష. ఇక రుద్రాక్ష్ లోపలికి వచ్చేసరికి దక్ష రెడీ అయి ఉండటంతో, పద అంటూ తనని తీసుకొని కారులో బయలుదేరాడు రుద్రాక్ష్. ఇద్దరు ఇంటికెళ్ళే వరకు ఒక్క మాట కూడా దొరలలేదు ఇద్దరి మధ్య. దక్ష తన జీవితం నాశనం అయిపోయిందన్న బాధలో ఉంటే, రుద్రాక్ష ఇంటికి వెళ్ళాక తన మావయ్య చేసే బీభత్సం గురించి ఆలోచించి నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. మరో అరగంటకి ఇంటికి చేరి దక్షని ముందు ఇంట్లోకి వెళ్ళమని చెప్పి రుద్రాక్ష నిదానంగా విజిల్ వేసుకుంటూ కీస్ ఎగరేస్తూ మరి గుమ్మంలోకి అడుగు పెట్టడమే. ఇదేమీ బాలేదు రుద్రాక్ష్ అని అరిచారు మంజునాథ్ గారు. ఆయన మాటలకి రుద్రాక్ష్ రూమ్ వైపు వెళ్తున్న దక్ష ఆగిపోయి మరి వెనక్కి తిరిగి చూస్తే, రుద్రాక్ష్, ఏది బాగోలేదు మావయ్య, సరిగా చెప్పు, నువ్వు వచ్చి రాగానే ఇలా మాట్లాడితే నేను ఎలా తీసుకోవాలి? నా డ్రెస్ బాగోలేదా, లేదంటే ఆ డెవిల్స్తో టైం స్పెండ్ చేయటం బాగోలేదా అని మీరు అడుగుతున్నట్టు అనుకోవాల్సి వస్తుంది అని అంటూ రెక్లెస్గా సోఫాలో కూర్చున్నాడు మాట్లాడుతూ.
రుద్రాక్ష అంటూ మంజునాథ్ గారు అసహనంగా అంటే, ఏమైంది మావయ్య, ఎందుకు ఇలా అరుస్తున్నారని అడిగితే సరిగా చెప్పరేంటి అని అడిగాడు రుద్రాక్ష్. నువ్వేం చేస్తున్నావు రుద్రాక్ష్? అక్కడి మరదలు ఏ తప్పు చేయకుండా పోలీస్ స్టేషన్లో ఉంటే కనీసం రియాక్ట్ కాకుండా ఎందుకు ఇలా ఉన్నావు? నాకు సమాధానం చెప్పు. సమాధానం కంటే ముందు పద సమీక్షని బయటికి తీసుకువద్దాం. నువ్వు ఒక్క మాట చెప్పావంటే సమీక్ష బయటికి వచ్చేస్తుంది. నా కూతురు నిన్నటి నుంచి ఆ జైల్లో మగ్గిపోతుంది అని అరిచారు మంజునాథ్ గారు. ఆయనకి వంత పాడారు మంజుల గారు. రుద్రాక్ష్ భుజాలు ఎగరేసి, ఎవరికి తెలుసు మావయ్య, మీ కూతురు నిజంగానే డ్రగ్స్ తీసుకుందేమో. అనవసరంగా మీ కూతురి తరపున వకాల్తా పుచ్చుకొని నలుగురిలో నన్ను తలదించుకోమంటారా? రేపటి రోజు మీ కూతురితో పాటు నా పేరు కూడా కలిపి ఈ హీరో కూడా డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ తీసుకుంటూ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు, ఇంకెంతోమంది జీవితాలను రోడ్డుకు లాగాడు, ఇంకా ఎంతోమందికి యాక్సిడెంట్ చేశాడు అంటూ రకరకాల ట్రోల్స్ వస్తాయి. వాటిని నేనెందుకు టాలరేట్ చెయ్యాలి? చెప్పండి. మీ కూతురు మీ కష్టం మీరే చూసుకోవాలి, మధ్యలో నాకేంటి అని అన్నాడు చాలా రెక్లెస్గా. అసలు సమీక్ష గురించి ఏం పట్టనట్టే. ఇలా ఎలా మాట్లాడుతున్నావు రుద్రాక్ష్? నీకు తెలుసు కదా నా కూతురు ఏ తప్పు చేయదని, నీకు తెలుసు అయినా సరే అని అంటుంటే రుద్రాక్ష్ మధ్యలోనే అడ్డుకొని ఒక్కసారిగా పైకి లేచి, ఇదే మాట ఆ రోజు అక్కతో మాట్లాడేటప్పుడు గుర్తుకు రాలేదా మావయ్య అని సూటిగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడగగానే మంజునాథ్ గారు తడబడుతూ, నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రుద్రాక్ష్. ఎవరు ఎవరు ఏది అడిగారు? నువ్వు సరిగా చెప్పు. ఇదంతా తర్వాత, ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము. నువ్వు ఒక్క మాట చెప్తే నా కూతురు బయటికి వచ్చేస్తుంది రుద్రాక్ష్. ముందు వెళ్దాం పద అని అన్నారు మంజునాథ్ గారు ఒకడుగు ముందుకు వేసి. అదంతా చూస్తూ ఉన్న దక్షకి ఏమీ అర్థం కాక అయోమయంగా అలానే నిలబడి ఉండగానే రుద్రాక్ష ఎర్రబడిన కళ్ళతో బేస్ వాయిస్లో, ఓ మీరు మర్చిపోయినట్టున్నారు, అందుకే నేనే గుర్తు చేస్తాను అంటూ దక్ష వైపు చూస్తూ ఇట్రా అని పిలవగానే దక్ష అసహనంగా మొహం పెట్టుకొని రుద్రాక్ష దగ్గరికి రాగానే తన జబ్బ పట్టుకున్న రుద్రాక్ష్ మంజునాథ్ గారికి చూపిస్తూ, ఇదిగో ఇది నా అక్క మీద లేనిపోని నిందలు వేసినప్పుడు, నా అక్క ఏడుస్తూ తను ఏది చేయలేదని చెప్తున్నప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, కానీ కనీసం రియాక్ట్ అవ్వలేదు. అక్క పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక ఏ తప్పు చేయలేదని అంటే మీరేమన్నారు అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు రుద్రాక్ష్. మంజునాథ్ గారు తడబడుతూ, అది అది ఏంటంటే రుద్రాక్ష్ అని అంటుంటే రుద్రాక్ష్ మాట్లాడొద్దు అన్నట్టు చెయ్యెత్తి చూపించి, మీ తప్పు లేకుండానే ఇలాంటి న్యూస్లు వస్తాయా శ్రీధా? నువ్వు తప్పు చేశావేమో మేము చూడలేదు, ఆయన అలాంటి అలవాట్లు గుట్టు చప్పుడు లేకుండా చేసుకోవాలి, కానీ నలుగురిలో పెడతారా శ్రీధా? నీ వల్ల నీ తమ్ముడి కెరియర్ మొత్తం నాశనమైపోయింది. నువ్వు నాశనమైపోవటంతో పాటు నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని కూడా నాశనం చేశావు. నీ ఇంటి పేరును కూడా నాశనం చేసేసావు శ్రీధ, ఎందుకు ఇలా చేసేవు అంటూ తను చెప్పేది కూడా వినిపించుకోకుండా నా అక్క తప్పు చేయలేదని తెలిసినా కూడా కావాలని మాట్లాడారు అని అన్నాడు రుద్రాక్ష. ఎంత గట్టిగా అంటే ఆ ఇల్లంతా రీసౌండ్ వచ్చి, ఆ సౌండ్కి మంజునాథ్ గారు మంజుల గారి గుండె వేగం పెరిగిపోయి ఎప్పుడెప్పుడు వాళ్ళ గుండె ఆగిపోతుందా అన్నట్టు అనిపించింది. అదంతా వింటున్న దక్ష షాక్తో కళ్ళు పెద్దవి చేసి మంజునాథ్ గారి వైపు చూస్తూ, రాక్షస్ చెప్పింది నిజమేనా అంకుల్? మీరు పెంచిన అమ్మాయిని మీరే అవమానించారా అని అడిగింది నమ్మలేక. నువ్వు నోర్ముయ్ అని రుద్రాక్ష్
దక్ష చేతి మీద పట్టు బిగిస్తూ, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నోరు ఎత్తకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మంజునాథ్ గారి వైపు చూస్తూ, నా అక్క విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తప్పు చేసిందనుకొని మీరన్న మాటలు ఈరోజు సమీక్ష విషయంలో నిజమై ఉండొచ్చు. తను నిజంగానే డ్రగ్స్ తీసుకొని ఉండుండొచ్చు. ఆ డ్రగ్స్ మత్తులో ఎవరినైనా డేటింగ్ చేసి ఉండుండొచ్చు. నేను చూశానా ఏంటి? తను కూడా చెడిపోయిందేమో, అందుకే అలాంటి పబ్కి వెళ్ళి పోలీసులకి పట్టుబడింది. కాబట్టి దీనికోసం నేను పోలీస్ స్టేషన్ వరకు వచ్చి మీ కూతురి తరపున చిన్న మాట కూడా చెప్పను. బికాస్ అని వాళ్ళిద్దరి వైపు ఈవిల్ స్మైల్తో చూడగానే మంజునాథ్ గారు అనుమానంగా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు రుద్రాక్ష్ అని అడిగారు. అదేంటంటే మావయ్య, నా అక్కని అవమానించిన మిమ్మల్ని ఇన్ని రోజులు ఎంతో కష్టంగా భరిస్తూ మీ ముందు మీరంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తూ మీరంటే కొంచెం కూడా కేర్ లేనట్టు చూపిస్తూ వచ్చాను. ఇకపై ఆ అవసరం లేదు. సమీక్షని నేనే పోలీస్ స్టేషన్ వరకు లాగాను. ఉంటే ఏదైనా చెయ్యొచ్చు కదా మావయ్య, మరి నేను చేసింది కరెక్టే కదా అని కళ్ళెగరేయగానే మంజునాథ్ గారు మంజుల గారు షాక్ అయి కళ్ళు పెద్దవి చేశారు. వాళ్ళకంటే ఎక్కువ షాక్ దక్షకి తగిలి మనసులో, అంటే వీడు వీడు మాట వరుసకి సమీక్షని ఇరికించినట్టు అనలేదు, నిజంగానే సమీక్షని వీడే ఇరికించాడు. జస్ట్ వీళ్ళ అక్కని 4 మాటలు అన్నందుకు వీళ్ళ కూతుర్ని జైలు పాలు చేసి మరి రివెంజ్ చూపించిన వీడు నా జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు కదా. నాకు జీవితం లేదు, ఇంతే, నేను జీవితాంతం వీడి కాళ్ళ కింద బ్రతకాల్సిందే అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యి ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మంజునాథ్ గారి వైపు చూసింది. వాళ్ళ షాక్కి నవ్వుకుంటూ, రుద్రాక్ష్ ఏంటి మావయ్య, షాక్ అయ్యారా ఈ మాత్రానికే? ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఇంకా ఎక్కువ షాక్ అవుతారు. అయినా నేను ఇలా చేస్తానని మీరు ఊహించి ఉండరు. వీడొక తింగరోడు, నేనేం చేసినా తెలియదు, ఏం చేస్తున్నా తెలుసుకోలేడు. నాకు నచ్చినట్టు నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఆడచ్చు పాడచ్చు అనుకుని ఏదైనా చేసుకుంటూ పోయారు. కానీ మీకు తెలియని విషయం, నేను నా అక్కని తప్ప ఎవ్వరినీ నమ్మనని. నా అక్క విషయంలో డిస్టర్బ్ అయి కొన్ని రోజులు సైలెంట్ అయినందుకే మీకు కొమ్ములు మొలిచాయి అనగానే మంజునాథ్ గారు, ఏం మాట్లాడుతున్నావు రుద్రాక్ష్, నువ్వు 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 మాట్లాడే దాంట్లో ఏదీ నిజం లేదు. మేము ఏం చేయలేదు. టీవీలో వచ్చిన దానికి శ్రీధర్ని నిలదీశాము. తనని పెంచిన వాళ్ళుగా మాకు ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా. నిజమే, తన మీద నమ్మకం పెట్టకపోవటం మా తప్పే, కానీ కావాలని అలా చేయలేదు రుద్రాక్ష్. తను తప్పు చేస్తే మంచి దారిలో పెడదామనుకుని అలా మాట్లాడాము, కానీ కావాలని కాదు. అర్థం చేసుకో రుద్రాక్ష్, నువ్వు ఏదేదో ఊహించుకోకు అని అంటుంటే రుద్రాక్ష్ తన చేతిలో కార్కి పిడికిలిలో గట్టిగా బిగిస్తూ, మీ మాటలు అయిపోతే ఇక మీరు కట్టుబట్టలతో ఇంటిని దాటండి. ఇంకొకసారి నా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. గుర్తుంచుకోండి, ఏ క్షణమైతే నా అక్కని అవమానించారో ఆ క్షణమే ఈ ఇంటికి మీకు ఉన్న సంబంధం తెగిపోయింది. ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది కూడా నా రివెంజ్ తీర్చుకోవడానికే. అందులో సగం అయిపోయింది కాబట్టి మిగిలిన సగం మీరు బయటికి వెళ్ళాక కూడా నేను తీర్చుకోగలను. అండ్ రిమెంబర్, ఈ రుద్రాక్షతో ఆటకి సింహంతో వేటకి ఏమాత్రం తేడా లేదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, నువ్వు పద డెవిల్, నేను స్నానం చెయ్యాలి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటూ దక్ష చేతిని పట్టుకొని లాక్కెళ్తూనే సెక్యూరిటీకి ఫోన్ చేసి మంజునాథ్ని మంజులని ఈడ్చుకెళ్ళి బయటికి విసిరేయండి. ఇంకొకసారి వాళ్ళు నా ఇంటి గేట్ దాటడానికి కూడా వీల్లేదు అని మంజునాథ్ గారికి మంజుల గారికి వినిపించేలా చెప్పి లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు.
రుద్రాక్ష్ లిఫ్ట్లోకి వెళ్ళటం, లిఫ్ట్ డోర్ క్లోజ్ కావటమే సెక్యూరిటీ లోపలికి వస్తూ, సార్ మీరు వెళ్తారా, మమ్మల్ని పంపించమంటారా అని అడిగారు. జరిగిన అవమానానికి ఆవేశంతో రగిలిపోతున్న మంజునాథ్ గారు అంతకంటే ఆవేశంగా వాళ్ళ వైపు చూస్తూ, నన్ను నన్ను మడిపట్టి బయటికి గెంటేస్తారా, గెంటేయాలనుకుంటారా? మిమ్మల్ని ఏం చెయ్యాలిరా? ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటిని కుక్కలా కాపలా కాశాను, అటువంటి నన్ను బయటికి గెంటేస్తారా అని అరుస్తుంటే మంజుల గారు ఏడ్చేస్తూ, ఏవండి ఇప్పుడు మనకి దిక్కేంటండి, అక్కడ మన సమీక్ష, ఇక్కడ మనం అని అంటుంటే, రుద్రాక్ష్ ఈ ఇంటి మీద నీకే కాదు నాకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి, నన్ను బయటికి పంపే హక్కు నీకు లేదు, ఈ ఆస్తిలో మీ అత్తకి కూడా భాగం ఉంది అని అరుస్తుంటే, తన రూమ్ వరకు వెళ్ళిన రుద్రాక్ష్ టక్కున వెనక్కి తిరిగి రైలింగ్ దగ్గర నుంచి కిందకి చూస్తూ, మీకు నా ఆస్తి మీద హక్కు ఉందని ఏ వెధవ చెప్పాడు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడైతే అత్తయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇంటి గడప దాటిందో అప్పుడే ఆవిడకి సంబంధించిన ఆస్తి మొత్తం మీ చేతుల్లో పెట్టాము. మీరు దానిని హారతి కర్పూరంలా కరిగించి తిరిగి మళ్ళీ ఇక్కడే పాగా వేశారు. కానీ ఇక కుదరదు, నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. సెక్యూరిటీ ఇంకొక మాట మాట్లాడి వాళ్ళ నోటి నుంచి వచ్చిందంటే ఆన్ ది స్పాట్ షూట్ చేసి పడేయండి, తర్వాతది నేను చూసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చి దక్షిని తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.